ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిసిన టీడీపీ నేతలు. సాక్షి దినపత్రిక తప్పుడు కథనాలపై డీజీపీని కలిసి టీడీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, చిట్టిబాబు తదితర నాయకులు కలిశారు. సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఒకే వార్తను రెండు రాష్ట్రాలు భిన్నంగా రాస్తూ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. పవిత్రమైన మీడియా రంగానికి అవినీతి కలుపు మొక్కగా తయారైంది సాక్షి మీడియా అని అందరికీ తెలుసని, సాక్షి మీడియా పుట్టుకతో అబద్ధపు ప్రచారాలతో, అసత్య రాతాలతో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చేస్తోంది. ఇక సొంత బాబాయిని గొడ్డలతో చంపి గుండెపోటు చిత్రీకరించారు. అదే పేపర్లో నారాసుర రక్త చరిత్ర అంటూ చంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించేలా చేశారు. ఇప్పటికీ ముఖ్యమంత్రిగా అనుకుంటూ ఆ భావంలోనే ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్. ప్రజలు బుద్ధి చెప్పినా, 11 సీట్లు కట్టబెట్టినా బుద్ధి రావడం లేదు అంటూ సాక్షి మీడియా దినపత్రికలపైన దుయ్యబట్టారు. ఇక పల్నాడు జిల్లాలో జరిగిన హత్య గురించి రెండు రాష్ట్రాల్లో వేరువేరు రాతలు రాసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం యొక్క అనుమానించేలా, ప్రజల్లో నమ్మబలికేలా రాతలు రాస్తున్నారు. ఆ సాక్షి దినపత్రిక యాజమాన్యాలపై, విలేకరులపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కలిశామని, డీజీపీ గుప్తా మా ముందే పలనాడు ఎస్పీకి ఫ్యాక్స్ లో లెటర్ పంపించారని అన్నారు. చేతిలో మీడియా ఉంది. ఆ మీడియాని ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఈ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఈ విధంగా ఉంటే మరి ఏ విధంగా దీనికి అడ్డుకట్టేయాలి? పోలీసులే యాక్షన్ తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రావట్లా. అతను ఇంకా సీఎం అనే భ్రమలో ఉంటున్నాడు. ప్రజలు ఓడిచ్చారు, ఘోరంగా ఓడిచ్చారు అనేది అతనికి ఎక్కట్లా. ఏదో ఒక విధంగా అధికారంలో ఉన్నవాడి మీద ఈ విధమైన అసత్య ప్రచారాలు చేసి ఏదో పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నాడు. తొందరపడతా ఉన్నాడు. ఎక్కడ పోయినా ఇదే పనులు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మీడియా ఇష్టానుసారం ఈ ప్రసారాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసులు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మీడియాని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే మీడియా స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏదైనా రాస్తూ ఉంటారు. ఇది అడ్డగోలుగా క్రిమినల్ కాన్స్పిరసీ అనేది దీనిలో కనపడతా ఉంది. ఒకే రోజు ఒకే వ్యక్తికి సంబంధించినటువంటి హత్య ఒక రాష్ట్రంలో ఒక రకంగా, వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో భూ వివాదాల వల్ల హత్య జరిగిందని రాస్తే ఒక పేపర్లో ఒక రాష్ట్రంలో